డౌట్ వచ్చిందా? వచ్చింది. అమ్మాయి మా ఊర్లో బుచ్చప్ప ఉంది. ఆవిడికి 3 సెంట్లు భూమి ఉంది. 3 సెంట్లు ఉందా? నీకు 30 సెంట్లు ఉంది. చోటు తెలుసు ఆవిడికి దేవుడు మా ఊరు ఎత్తపడి మీ వాడు ఉండలేడు. అంతే కదా ఉండలేడు మీ వాడు. తగులుకొని మళ్ళీ ఏర్పడతా. అమ్మాయి ఆవిడకి వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు ఇచ్చారు. నా తాత ఇచ్చారా? అయితే 3 సెంట్లు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? చెరుకుడు పూసారు. అప్పుడు అట్లేదు అమ్మాయి ఏదైనా చెరుకుడు చెరుకుడు పోయారు కూడా అతను నాకా చోటు మీకా చోతుడు చెరుకులు పెరగలుస్తారండి. చెరుకులు పెరగలుస్తారు. అసలు తెలియదా? మాయ చెప్తాడంట. మాయ చెప్పా ఎలాగ మాయ నుడుపుడుస్తాడా మాయ? కానీ ఈ వయసులో పండుగ ఈ వయసులో ఉన్నాడంటే ఆ వయసులో మరి ఆడ చెప్పాను. మాయ ఆడిపోతున్నా ఇచ్చిన తెలుగు ఆడుతాడు బాగానే. చెప్పు. మా ఊర్లో బుచ్చప్ప ఉంది. చెప్పండి. 3 సెంట్లు భూమి ఉంది. ఎందుకు ఎక్కువ మంది అని చెప్పేసి నలుగురు తెప్పించుకొని అదే ముడుకుని తెప్పించుకొని కుడిపించుకోండి. కుడుపు మరి నలుగురు తెప్పించుకొని తప్పించుకోండి. ఏంటంటే నీ అంత నీకంటే పడవైపోయింది. కలిసిపోయింది. ఒక్కొక్క ఈ కర్రలు ఎప్పుడు పడాలి? అది నీరు ఎక్కువైంది కలితే వచ్చేస్తుంది. ఈ కారణంకి ఏ నీరు ఎక్కువైపోయినా ఆడిపోతుంది. అయితే అమ్మ అప్పుడు 10 మందిని తెప్పించుకొని సారీరా అతను కొట్టాను రా. కాదు చొక్కగా పడితే ముసూరు అయిపోవడం మళ్ళీ డౌటే. మరి డౌట్ వస్తున్నా మరి అలా కాదండి. ఒక రిక్షా డ్రైవర్ ఉన్నాడు అనుకో. అంటే కొంచెం వయసు ఎక్కువ అనుకో. మాక్సిమం 40-50 సంవత్సరాలు. అయితే అప్పటికి ఆ రిక్షా గారి నీలాంటి ఆడవాళ్ళు 3 ఎక్కున్నారు. 3 ఎక్కారు. అదే మగవాళ్ళెక్కడే గొప్ప బతకం తొక్కలేడు. ఒక్కడ ఆడవాళ్ళు ఎక్కారు అనుకో. ఈ ముడుకుల్లో బాగా లేకపోయినా సరే మరి ఏటొచ్చేద్దాం. మా పెద్దబాబు గారు వచ్చారా బండి చెప్పడానికి? అక్కడి నుంచి మా వెంకటరామావురా. అందుకే వెనకాల వేసుకుని వచ్చాడు. అది కత్తి 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 అంటారా? కత్తి కత్తి ఎందుకు తీసేయడానికి? కత్తి ఉందా? పింపరేస్తుందా? ఏమో అడిగావు సార్. కొంచెం పింపరగా తిప్పుతుంది. మనిషికి పంపిస్తాడా అనే కబలు పంపించి మంచుకోండి. అలాగే పూజ్యులు గౌరవనీయులు కళాభిమానులు కళాప్రియులు మన గ్రామం వాస్తవ్యులు కత్తి వెంకట్రావు గారు కళాభిమానంతో మరి మా బృందాన్ని అభినందిస్తూ ఆయన అదే చెప్పమంటున్నారండి. కలిసెట్టి వెంకట్రావు గారు పరిషత్ పలిశెట్టి బాబా దించేది కిందకి దించేది. అనయ్య మాట మాట కలిగి ఇస్తుండో చూపెడుతుండో మంచి పాట పాడుతున్నాను. పాట పాడినా అందట్టే
ప్రేమిస్తున్నాడు, 100 ఇచ్చి తీసుకొని మళ్ళీ ప్రేమిస్తున్నాడు. ఇటువంటి కాదు నాయనా. ఎలా ఉంటది దాని బిడ్డ బిడ్డలు ఉంటదో నేను చెప్తూ ఉంటాను, నువ్వు ఊకొడుతూ ఉండాలి. ఊకొట్టారా? నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటో? ఊ కొట్టంలోను పక్కన కూర్చుంటా ఇక్కడ పిల్లడు, అదే చిన్న పిల్లడు, చిన్న పిల్లడు ఆ వయసు అప్పుడు కాంచిన ప్రాక్టీస్ ఇదంతా పుణించా ఆ ఊర్లో పెద్ద పేరు దేనికి? ఊ కొట్టడానికి. నువ్వే చెప్పండి ఏంటి ఇన్ని సంవత్సరాలు పెట్టావు ఒక్కరు ఊకొట్టలేదు? ఆ కొట్టం వాళ్ళకి తెలియదండి. నేనైతే ఏం చేశాను తెలుసా? ఏం చేసేవాడు? అప్పుడు ఆ రోజుల్లోనూ చిన్న పిల్లల్ని, చిన్న పిల్లడివి, అదే వయసు వయసు. అయితే మా అమ్మమ్మకి మా నాన్నకి బోల్డు ఏంటది? డబ్బు. అబ్బబ్బబ్బబ్బబ్బ. మా అమ్మమ్మకి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కేలబడిపోయి కంచెకు కేరబడిపోయిదా? ఏటేసుకున్నా మేడం బంగారం అదే బో నిలబడిపోయి ఉండేది. ఇది ఒక్కటే వేసుకున్నా, మరి ఒళ్ళు కనబడింది కదా, అంత బంగారం ఉండేదా? అదే కనబడి అయ్యో అదే వేసుకుని బంగారం. మా దానికి పిచ్చి ఎక్కువ. ఏ పిచ్చి? ఈ పిచ్చి. పేకాడ పిచ్చి. అయితే అమ్మా సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పేకాడికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఉదయం 6 గంటలకు వచ్చేవాడు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు. వాళ్ళ అమ్మమ్మ ఊరు సొమ్ము కాదు కదా, మా అమ్మమ్మ ఊరు సొమ్ము. మంచి ఎవరు భార్య భర్తలే కదా. భార్య పడలేదు, ఇది కష్టపడి నువ్వు సంపాదించాలి. మీ అమ్మమ్మ కష్టపడి ఇచ్చేసింది. అయితే అమ్మా వెళ్ళిపోయి ఉదయం వెళ్ళి అదే సాయంత్రం వెళ్ళిపోయి ఉదయం అయ్యేదాకా వచ్చేవాడు కాదు. పేకాడికి ఆ రోజుల్లో దొంగలు ఎక్కువ. అమ్మ బాబు, బాబు అప్పుడు నేను చూస్తే చిన్న పిల్లల్ని నాకు అప్పుడు పూర్తిగా తేలదా. ఏంటది? చెయ్యి ఇరిసేస్తాను. ఎందుకు ఎలా అంటున్నావు? దీనికి ఎలా అంటున్నావు ఏంటి? అలాగన్నా కాదండి, నాకు 11 దాటి పచ్చవాత దీనికి పక్షవాతం వచ్చిందా? 11 దాటితే ఈసారి వస్తే చెప్పి ఇక్కడ బాగున్నా తాళ్ళలోకి తెచ్చాడు. ఇంటికాడ ఎత్తుకుంటా. అలాగే పర్వాలేదు. అయితే అమ్మా ఏం చేసింది తెలుసా? ఆ దొంగల భయం చూసి ఒరే పండు 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 ఇంకా రోజు ప్యాకెట్కి వెళ్ళిపోతాడు. ఈ రోజులో చూస్తే దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఒక్కరోజు రాత్రి నాకు అక్కడ తొంగడానికి రాదా? తొంగడానికి రాదా? అందుకే నేను బేపన్నా. ఒక్కన్నా బేపన్నా ఒకటేంరా? ఎవరు చెప్పారా బాక? కుక్కల పేపర్ రెండు ఒకటేరా? ఎవరు చెప్పారు తక్క? చెప్పి నాకు ఇచ్చే. ఎవరు చెప్పడమే నాకు తెలుసు. బేబీ బేబీ ఇప్పుడు అర్థం చెప్పకపోతే మక్కి నిలిపోతారు రే. ఎందుకు నువ్వు ఇచ్చినట్టు తీసుకుంటాడు? ఈ ఊరిలో అవార్డు అయిపోయినట్టు ఉంది. అయితే తమ్ముడు ఎక్కువైతే ఎక్కువ అప్పుడు మా అమ్మ ఏంటంటే తెలుసా? కుక్క 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 వస్తావు. అయితే అమ్మ నేను బేబ్ అన్నారు, ఆయన కుక్క. కుక్కనే మాత్రమే చెప్పురా. బేబీ అంటే అంటే అంగే ఉంది అర్థం. ఏంటో? బే అంటే బేజారి. బేజారి అంటే ఊరంతా తిరిగింది. అవును. టీ అంటే పిల్లల కోసం ప్రోగ్రామ్ ఆడింది. పిల్లల కోసం ఎవరు ప్రోగ్రామ్ ఆడతారు? ఆడితే బేబీ. ఓరే మరి కుక్క? కుక్క అంటే 10 మంది జనం ఇంటి ముందు కూర్చున్నా సరే కూర్చున్నా పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోయి పొరట్టు బుక్స్ పెట్టుకెళ్ళిపోయి కుక్క. కుక్క అతను కుక్క బేబీ. నువ్వు స్టైల్ బేబీ స్టైల్. నిన్నైనా కొడతారు, అతన్నైనా కొడతారు, నన్ను అయితే మగవాళ్ళు కొట్టుకుంటారు కానీ వాళ్ళు కొట్టరు. నేను కుక్క పిల్లలు గుచ్చుకుంటాను కదా. గజ్జి కుక్క పిల్ల చూడు కుక్క పిల్లలు కుక్క పిల్ల దీని కానీ ఇలాగే అనుకో. ఆ తొమ్మిది మంది ఆడవాళ్ళు కూర్చోండ్రా కూర్చోండ్రా. నన్ను చూసి పిలిస్తే తెలుసా? అర్థం చెప్పాను నీకు. అప్పుడు ఏం చేస్తారా నేనేం చెప్పాను? నన్ను కల్పిస్తున్నా కానీ నీకు అనుకోని ఇంకా ఇలా తీసుకుంటారా? ఏంటి నిన్న తీసుకొని ఇలా ఆడేస్తారా? ఆడించుకొని అప్పుడు నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? బాగా దొరికింది అనుకున్న ఛాన్స్. ఏం చేస్తావురా? చెయ్యి ఏంటి అన్నదే. మరి కుక్క పిల్ల ఆగలేస్తుంది కదా, ఆగలేదు ఏడు చేస్తుంది. ఏం చేస్తుంది? బాగుంటుంది. పని కుమారుడా, తెచ్చండి ఇలాంటి ఎదో కుక్కలు ఎవరు ఎత్తుకోరు. నువ్వు అసలు ఎత్తుకోకు. ఏంటి మంచి కుక్కలు కాదు ఇది. ఏంటి అర్థమైందా? ఎత్తుకోకు. ఈ కుక్క పిల్ల మాత్రం మంచి కుక్క పిల్ల. ఒరే మీ అమ్మ ఏమన్నది? అవును అమ్మ ఏమన్నదంటే ఒరే మానడా ఈ రోజు చాలా దొంగలపై ఇవ్వకలో నాకు తుమ్మడానికి రాలేదు అన్నదిరా. పడుకోవడానికి రా అన్నది. అయిపోయింది. అయిపోయింది. అయిపోయిందో చెప్పండి. నువ్వు కొట్టావు కదా, తెల్లవారు నువ్వు కొట్టావు కదా. ఇంకా కొట్టాలి. నువ్వు కొట్టావు కదయ్యా. నువ్వు కొట్టావు లేదా? ఊ కొట్టేది. ఏమైంది తెలుసా? అలా రామకృష్ణ అనుకుని మాట్లాడుకుంటే టైం అయిపోయింది. టైం అయిపోయింది. రాత్రి 10 అయిపోతుంది. 10 అయిపోయింది. 10 అయిపోయి పక్క పడుకున్నాం. పడుకున్నావు. మా అమ్మమ్మ ఏమన్నది? అలా కొట్టుకొని చెప్తుంది. ఏమంటా? అలా గుండె మధ్య మనవడా 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 ఆ రోజు ఉండేవారు. ఈ రోజుల్లో మంత్రులు ఉన్నారు. ఆయన
నీకు చెప్తుంది ఆ, ఆవిడ చెప్తూ చెప్పడం. నేను కొడతాను. కొట్టడం ఆవిడ చెప్తూ చెప్పడం కొట్టడం ఏ, నేను కళ్ళం కొడతాను. కొట్టడం. అబ్బా కలర్ అయిపోయిందా కదా కొట్టుకోవడం ఉన్నాను కొట్టుకున్నావు నాకు నిద్ర లేదు లేదు కొల్లే నాయితే లాగేసాయి అప్పుడు అంతా ఏమిటి? తెల్లలేదు రే పండు పండు చెప్తాను నేను విను. నాకు పెళ్ళి 20 సంవత్సరాలు అయింది కానీ అయిపోయింది కానీ మీ తాత ఒక్క రోజు నీళ్ళే కొట్టలేదు ఒక్కసారి కొట్టలేదా ఊ ఆ ఊకొట్టు రోజు నువ్వు వచ్చి కొడుతుండో అంత బాగా కొడుతువా కొట్టబట్టి గాడిపోను మంచి పని చేసుకో ముందర ఉండాడు నాట పడ్డం కాదు నేను చెప్పే కథకు ఆహా ఓహో బడిబడి బాగుంది అన్న నెమ్మదిగా కొట్టు ఆ ముఖం ముందు చెప్పవచ్చు కదా పోనీ ఇప్పుడు చెప్పాను కదా ఓకే, ఓకే. ఇప్పుడు కొట్టు ఆ. మంది పవిత్రులను భారతదేశం ఆహా ఓహో పల్లె అన్నయ్య తినేస్తున్నా. మోయికరం గట్టి వచ్చిందండి నీకు అమ్మాయి చెప్పినటువంటి బుర్రకథకి ఒరేయ్, ఆహా ఓహో పరిమళి బాగుండి శబాస్ అనాలి. ఓహో నిజం ఏంటి ఆవిడ స్పీడ్ కథను అనుసరించి అలాగే మంది పవిత్రులను భారతదేశం ఆహా ఉమ్. ఓహో అంత నెమ్మదిగా ఎవడం కొడతాడేంటి ఆయన చెప్పండి సమయం సందర్భం బట్టి కొట్టాలి చూసుకొని ఆ కొడుకోండి కొట్టు ఓకే మంది పవిత్రుల భారతదేశం మన పవిత్ర భారతదేశంలో ఎంతమంది కవులు గాయకులు వీరులు అంతేకాక సీత సావిత్రి అనుసూయ అరుంధతి వంటి పతివ్రతలు కూడా మన పవిత్రమైన భారతదేశంలో ఇక్కడ పవిత్ర భారతదేశం ఎటువంటి అంత చందంతో ఉందో మళ్ళీ చెప్తాను వినమ్మా ఒరేయ్ తమ్ముడు ఇంకా మన పవిత్రమైన భారతదేశం ఎటువంటి అంద చందములతో నిండి ఉన్నదో నేను చెప్తాను వినరా అంద చందముల నందనవనమే భారతదేశమేరా మన ఆంధ్రదేశమేరా అంద చందముల పూర్వదండకార ప్రాంతంలో నాగరికత ఘటన ఒక మాయా మహల్ చిత్రం ఇచ్చుకున్న కోట నిర్మించాడు ఆయన ఆ కోట సభ ఎలా ఉందో మళ్ళీ చెప్తారు విను తమ్ముడు ఖచ్చితంగా గదికన్నా లోక నిర్మించడానికి మాయన పట్టి వాడు ఇంకా ఎలాంటి మాయన కోట నిర్మించాడు అంటే ఎవరో భారతీయ సోదరులారా
ఉన్నాయి. పాటల పాటలే ఏంటి నాగంట పాట పాడు నీకు పాటలు వచ్చాడు. నాకు వచ్చాడు మొత్తం పాటలు అయితే మా ఇంట్లో 3 మూటలు ఉన్నాయి. 3